హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అలా గుంటూరు మొత్తం తిరిగేశానా. ఇక మా ఊరు వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కేశాను. ఈ కాలేజ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి సంబంధం ఎలాంటిదంటే కుక్కకే కరెంటు పోలుకున్న సంబంధం లాంటిది. ఏ ఎగ్జామ్ వచ్చినా ఇదే ఎగ్జామ్ సెంటర్లో వచ్చింది, అదేందో కానీ. నేను మంచిగా విండో సీట్ దొరికింది కదా అని వెనక మూలన ఎక్కడో కూర్చున్నా. ఈ లోపల సంబంధం లేకుండా ఒకడు వచ్చాడు భయ్య. చూడడానికి పాన్ మసాలా బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. వాడికి ఎక్కడా ఖాళీ లేనట్టు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు మామూలుగా ఉన్నాడా. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తుప్పుకు కానీ విండో నుంచి బయటకు వస్తున్నాడు. రోడ్డు మీద పోయే వాళ్ళందరూ అది చూసి విండో సీట్ దగ్గర ఉన్నా నేను అనుకుంటున్నా చూసేది. వాడు చూసినందుకు బాధ లేదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ గురించి బాధ లేదు. వాడు మాత్రం ఆ పాన్ మసాలా నోట్లో ఉంచుకొని మాట్లాడితేనే భయ్య చాలా విరక్తిగా అనిపించింది. ఇవన్నీ కాదని విండో సీట్ వాడికి ఇచ్చి నేనైతే వేరే సీట్కి వెళ్ళిపోయా. అమ్మయ్యా, ఎలానో కల మన అసలు వచ్చేసా. తీరా ఎక్కడికి వస్తే ఒకటే ట్రాఫిక్, అందులోనూ వర్షం. నేను ఎక్కే బస్సు జస్ట్ 2 minutes ముందే వెళ్ళిపోయిందంట. ఇంకో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆ బస్సు అయితే అరగంట అయినా రాలేదు. ఈరోజు నా దరిద్రం ఎలా ఉందంటే బస్సులో ఆ పాన్ మసాలాగాడు, ఎక్కడేమో వర్షం, మరో పక్క మా ఊరి బస్సు. లిటరల్లీ నాకైతే ఇదే సిచ్యువేషన్ గుర్తొచ్చింది. దరిద్రుడు తొట్టికెళ్తే సముద్రం ఎండిపోయిందంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్, గుడ్ డే.